హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ టు యువర్స్ మేగ్నీల్ కహానియా. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఇలాగా పాలు అనేది కాచేస్తూ ఉన్నాను సునీకి అండ్ క్రిష్కి. అండ్ ఇంకొక పక్క వచ్చేసరికి ఆయిల్ని హీట్ చేస్తూ ఉన్నాను పూరీ చేయడానికి. పూరీ అయితే అయిపోతున్నాయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఆ తర్వాత ఇంకా పాలు అయితే కలిపేస్తున్నాను బూస్ట్ వేసేసి. నేనైతే ఇద్దరికి పాలే ఇస్తాను. కాఫీ కానీ టీ కానీ ఏది ఇవ్వను నేను సునీకి. వీలైతే మజ్జిగ కానీ లేదంటే రాగి జావా కానీ ఇలా అయితే ఇస్తాను. షుగర్ అనేది ఎక్కడ యాడ్ చేయను. ఇంకా హెడేక్గా ఉంది కాఫీ కంపల్సరీ అంటే తప్పితే నేను అనేది షుగర్ ఎక్కడ యాడ్ చేయను. మార్నింగ్ హాఫ్ గ్లాస్ తాగుతాడు క్రిష్, మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఇంకొక హాఫ్ గ్లాస్ పాలు అయితే ఇస్తాను క్రిష్కి బాగా చల్లగా అయిపోవాలి, లేకపోతే అస్సలు తాగడు. మళ్ళీ మేకడ కూడా ఉండకూడదు. మేకడ ఉన్నా సరే పైన పాలకి నురుగు వచ్చినా సరే తాగడు. సో అలా ఉండాలన్నమాట క్రిష్కి. సునీకి లైట్గా వేడిగా ఉన్నా సరిపోతుంది. సో వాళ్ళకి మిల్క్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనికన్నా ముందే నేను రైస్ కడిగి అయితే పెట్టేశాను. సో రైస్ కూడా అయిపోయింది. ఇంకా రైస్ని కూడా కొంచెం చల్లారి పెట్టేస్తాను. నేను ఇంకా క్యారేజెస్ ప్యాక్ చేయాలి కాబట్టి ఈ రైస్ చల్లారే లోపు నేను ఇంకా గ్రైండర్కి అయితే వేసేస్తున్నాను. సో దోశకి, ఇడ్లీకి కానీ, బోండాకి కానీ అన్నిటి కలిపి ఒకటే పిండి అనమాట. సో గ్రైండర్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. సో ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి బనానా నాకు. సో అది ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ రసం, రైస్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ నంచుకోవడానికి చిప్స్ అనమాట. సో ఇవి అందరికీ ఒకటి లంచ్. అండ్ ఇంకా రెడీ అయిపోయి నేను కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయాను. ఎప్పుడు లిఫ్ట్లోకి వచ్చినా సరే ఇది క్లీన్గా కనిపించదు, ఎందుకంటే వాళ్ళు వచ్చేటికి 9-10 అవుతుంది వర్క్ చేసేవాళ్ళు. సో వర్క్ ప్లేస్కి అయితే వచ్చేసాను. నాకు ఒక 10 to 15 minutes అంట వాకింగ్ టైం పడుతుంది అంతే. సో వర్క్ ప్లేస్కి వచ్చేసాను. సో ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. సో రావడం అంటే మార్నింగ్, ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కూడా నేను నడిచే వెళ్తాను. సో ఎక్కువ మ్యాక్సిమం నడవడానికే ట్రై చేస్తుంటాను, అంటే వెహికల్ వాడకుండా. ఇప్పుడైతే ఈ గేమ్ అందరికీ తెలిసే ఉంటుంది, మోనోపోలీ అనే గేమ్. సో దీన్ని ఒక్కసారి చూద్దాం, కొద్దిసేపు బోర్ కొడుతుంది కదా, ఇంకా ఎవరు రాలేదు కాబట్టి సో ఈ గేమ్ ఆడదామని చెప్పేసి తీసుకున్నాను. సో ఈలోపు ఏదో కనిపించింది అని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట. మీలో ఎంతమందికి ఈ గేమ్ బాగా తెలుసు, బాగా వచ్చు ఆడడం? మిగతా వాళ్ళు వచ్చే లోపల నాకు కొంచెం ఇంకా టైంపాస్ అవుతుంది కదా అని చెప్పేసి గేమ్ తీసుకున్నాను. వెళ్ళి కూర్చొని ఇంకా కాసేపు అలాగా టైం స్పెండ్ చేస్తానన్నమాట. వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా లంచ్ టైంకి వచ్చేసరికి తెచ్చుకొచ్చుకున్న రసం విత్ చిప్స్తో అయితే లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. లంచ్ అయిపోయిన తర్వాత నా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా క్రిష్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుని ఇంటికి వచ్చాను. మార్నింగ్ చేసిన రైస్లో కొంచెం మిగిలి ఉంటుంది కదా రైస్, సో దాన్ని ముందు రోజు చేసిన చేపల పులుసు ఉంటే అది మిక్స్ చేసి పెట్టాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏమి ఇవ్వకుండా సో ఈ రైసే పెట్టేద్దాం. మళ్ళీ 8కి వస్తాడనమాట క్రిష్ ట్యూషన్ నుంచి బ్యాక్. సో అందుకని కొంచెం పొట్టలో కొంచెం ఫుల్గా ఉంటుంది అన్నం తిని వెళ్తే అని చెప్పేసి అన్నం పెడుతున్నాను. ఇంకా మార్నింగ్ వేసిన గ్రైండర్కి వేసాను కదా, సో పిండి కూడా బాగా పొంగిపోయింది అనమాట పైకి. సో ఇంకా టప్పర్ వేర్ ఒక ప్లాస్టిక్ దాంట్లోకి తీసేసి మిగిలింది కొంచెం గిన్నెలోకి అయితే తీసేసాను నేను. నాకు ఎప్పుడు ఈ దోశ పిండి, ఇడ్లీ పిండి ఇవి అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అన్నిటికీ ఒకటే పిండి వాడతాను నేను, దోశకి, ఇడ్లీకి, బోండాకి, ఊతప్పానికి, పునుగులకి. సో ఎప్పుడు చూస్తే నా ఫ్రిడ్జ్లో పిండి అనేది కంపల్సరీగా అయితే ఉంటుంది. ఎక్కువ క్రిష్కి అయితే ఇడ్లీ విత్ పొడితో ఎక్కువ ఇష్టం, దోశ విత్ కొబ్బరి కారంతో ఇష్టం, సునీకి బోండా అండ్ క్రిష్కి పునుగులు ఇష్టం. సో ఎప్పుడు పిండి ఉండాల్సిందే ఏదో ఒక స్నాక్స్ చేయడానికి అయితే. సో అందుకే పిండిని ఫస్టే నేను లూజ్గా ఇలా వేయకుండా కొంచెం గట్టిగా అనేది పిండి వేసి పెడతాను. ఇప్పుడైతే అన్నిటికీ ఆ పిండిని వాడచ్చు కాబట్టి. ఈ పిండిని అయితే నేను తీసేసిన తర్వాత బట్టలు అనేది ఆరేసి ఇంకప్పుడు వర్క్ అనేది వెళ్ళిపోవాలి నేను. సో బట్టల పని అయిపోయింది. తర్వాత పిండిని తీసుకొచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా నేను వర్క్ అయితే స్టార్ట్ అయిపోయాను. క్రిష్కి నేను చెప్పేసి అయితే బయలుదేరేస్తాను ఇక్కడ నుంచి. సో తనే వచ్చేస్తాడనమాట క్రిష్ నా వర్క్ ప్లేస్కి. సో నా వర్క్ ప్లేస్కి వచ్చి నేను వెళ్ళిన కాసేపు తర్వాత క్రిష్ అయితే వస్తారు. ఇంకా నేను తినిపిస్తూ ఉంటే తను చదువుకుంటూ ఉంటాడు అక్కడ క్రిష్ లాగా. ఇంకా అలా నా దగ్గర ఒక 1.5 hour అలా ఉంటాడు. తర్వాత ఇంకా ట్యూషన్కి అనేది క్రిష్ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకా 8కి అలా వస్తాడనమాట క్రిష్ ఇంటికి. మాకు అసలు ఎందుకు ఈ వర్షం వస్తుందో అర్థం కాదు. వర్షం వస్తుంది, నెక్స్ట్ డే అసలు గాలి అనేది ఉండదు, మొత్తం ఇలా పట్టేసినట్టు ఉబ్బరంగా అయిపోతుంది. సో ఎందుకు వస్తుందో ఇంకా వర్షానికే తెలియాలి. బాగా మబ్బులు వచ్చేస్తున్నాయి, బాగా ఉరుములు మెరుపులు బాగా వస్తున్నాయి కూడా.
ఇంకొద్దిసేపు తర్వాత చూస్తే ఫుల్గా డార్క్ అయిపోయింది, బాగా వస్తున్నాయి ఉరుముల మెరుపులు. ఇంకా అది కాకుండా వర్షం కూడా బాగా పెరిగింది కూడా. ఇది ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. బాయ్ బాయ్.